హలో నమస్కారం. నేను మీ డాక్టర్ రాజశేఖర్ పప్పుని. ఈరోజు మనం ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్‌ని అంటే ఏంటి? దానికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అంటే ఎవరికైనా ఎముక విరిగినప్పుడు ఆ ఎముక అతకదనమాట. దానికి 2 పద్ధతులుగా కారణాలుంటాయి. ఒకటేంటంటే అసెప్టిక్ నాన్ యూనియన్ అంటారు. ఇంకోటేమో ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అంటారు. అసెప్టిక్ నాన్ యూనియన్‌లో ఇన్ఫెక్షన్ ఉండదు. అదే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్‌లో మీకు ఆ ఎముక విరిగిన ప్రదేశంలో క్రిమికీటకాలు చేరి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుందనమాట. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మీకు ఎముక అతకదు. అలాగే ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా తోడైతాయి. వాటిలో ఒకటేంటంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు లోపట పెట్టిన ఇంప్లాంట్ స్క్రూస్ గాని, అవి గాని మొత్తం లూజ్ అయిపోయి ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయితుందనమాట. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎముక మొత్తం స్టెబిలిటీ ఉండదు దానిలో. ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల కూడా ఎముక మొత్తం రిజార్బ్ అయిపోయి అక్కడ షార్టనింగ్ వస్తదనమాట. అంటే కాలు కురచగా అయితుందనమాట. తర్వాత కాలు వంకరగా కూడా అయితుందనమాట. బవింగ్ అని, డిఫార్మిటీ అని వస్తుందనమాట. అలాగే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మజిల్ డ్యామేజ్ గాని, లేదంటే ఒక్కోసారి నర్వ్ గాని, వెసల్స్ గాని డ్యామేజ్ అవ్వడము. అలాగే ఈ ఎముకలో కూడా మొత్తం ఒక్కోసారి ఇంట్రామెడ్యులరీ ఇన్ఫెక్షన్ అని కూడా రావచ్చు. అంటే ఎముక లోపట మధ్యలో మన మూలగా ఉంటుంది కదా! మూలలో వచ్చే ఇన్ఫెక్షన్‌ని ఇంట్రామెడ్యులరీ ఇన్ఫెక్షన్ అంటామంట. అది కాలు మొత్తం రావచ్చు. లేదంటే లోకలైజ్డ్‌గా ఉండొచ్చు. యాబ్సెస్ అంటాం దాన్ని. ఒక ఎముకలో. అలాగే ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ సెక్వెస్ట్రమ్ అని కూడా వస్తుందనమాట. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా రాక అక్కడ ఎముక మనకి డెడ్ అయిపోయి, ఆ డెడ్ బోన్ సెక్వెస్ట్రమ్‌గా ఉంటుందనమాట. ఈ సెక్వెస్ట్రమ్ వల్ల లోపట ఉండే ఇంప్లాంట్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ తగ్గదు. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ పైన బ్యాక్టీరియా ఒక కవచంలాగా బయోఫిల్మ్ ఏర్పరచుకుంటుందనమాట. ఆ బయోఫిల్మ్ వల్ల మనకి మనం ఇచ్చిన యాంటీబయోటిక్స్ ఆ బయోఫిల్మ్ పెనిట్రేట్ కాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎప్పటికీ కూడా మనం జయించలేము. అందుకని చెప్పి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ పద్ధతి ఏంటంటే లోపల పెట్టిన ఇంప్లాంట్‌ని తీసేయాలి. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ వెళ్ళి ఇంప్లాంట్ మీద మనకు బయోఫిల్మ్ లాగా ఏర్పడుతుంది కాబట్టి, ఆ బయోఫిల్మ్ తీయాలి అంటే ఇంప్లాంట్ మొత్తం తీసేయాలి. అలాగే సెక్వెస్ట్రమ్ కూడా తీయాలనమాట. సెక్వెస్ట్రమ్ తీసినప్పుడు అక్కడ ఓ బోన్ డిఫెక్ట్ వస్తుందనమాట. ఆ బోన్ డిఫెక్ట్ ప్లేస్‌లో మనము రకరకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఆహ్, ఇండ్యూస్డ్ మెంబ్రేన్స్ పద్ధతి ఉంటుందన్నమాట. అంటే లోపట బోన్ మళ్ళీ ఇంప్లాంట్ పెట్టి అక్కడ ఒక సిమెంట్ పెడతామనమాట. ఆ సిమెంట్ చుట్టూతో ఒక మెంబ్రేన్ ఫార్మ్ అయ్యి సానోవియల్ మెంబ్రేన్ అది ఒక ప్రొటెక్టివ్‌గా ఉంటుందనమాట. మనకు చుట్టూతా ఉండే ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే ఎలిజారో పద్ధతిలో మనము దీనిని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనము బోన్ డిస్ట్రాక్ట్ చేసి, ఆ గ్యాప్ ఫిల్ చేసి, అలాగే కురుచగా ఉన్న కాలుని పొడుగు కూడా చేసుకోవచ్చు. మనం ఎంతైనా పొడుగు చేసుకోవచ్చు. ఈ పద్ధతుల్లో మనం చేసుకుంటే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్‌ని మనం జయించి, మనం పాత పద్ధతిలో ఎలా అయితే ఉన్నామో అంటే మనకి ఆపరేషన్ ముందు ఎలా అయితే పూర్వస్థితిలో ఉన్నామో అదే స్థితికి మనం వెళ్ళి మన పనులు మనం చేసుకోవచ్చు. థాంక్ యూ.